ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామూలుగా వెళ్తే బయట గూఢచారులలో ఎదురు చూస్తున్న అత్తయ్య ఆ జేజీకి ఈజీగా దొరికిపోతాను. అయితే మాత్రం నటపిశాచిలా యాక్టింగ్ ఏంటి? షష్! అరవకండి, మెల్లిగా. అయితే మాత్రం నటపిశాచిలా యాక్టింగ్ ఏంటి? నేను అరవకూడదన్నాను, డైలాగ్ రిపీట్ చేయమనలేదు. మీకే ఎవరో మిమ్మల్ని ఏమీ అడగరు. అదే నేను బయటికి వెళ్తే అందరూ ఎన్ని అడుగుతారు, ఎన్ని సమాధానాలు చెప్పాలో మీకు తెలీదు. అందుకే ఎవరికి అనుమానం రాకూడదని చిన్న ఐడియా వస్తే ఇలా చేశాను. పనికొస్తావు. శుభస శీఘ్రంలో ట్రై చేయకపోయావా? నేను ఇంత క్రియేటివ్గా ఆలోచించి ఇంత సీరియస్గా యాక్టింగ్ చేస్తుంటే మీకు కామెడీగా ఉందా? మీరు సైలెంట్గా ఉండండి. అబ్బా, ఇక చాలండి మీ సరసాలు. నాకు చాలా పనులున్నాయి. ఏంటో అనుకున్నాను కానీ అత్తయ్య, మీ అబ్బాయి మామూలుడు కాదు. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. అసలు పెళ్ళంటేనే పడదు, ఆడవాళ్ళంటేనే గిట్టదు, ప్రేమించను అంటున్నా పెళ్ళయ్యాక ఎలా చూసుకుంటారోనని చాలా కంగారు పడ్డాను. కానీ కానీ ఇప్పుడు చూస్తుంటే ఈయనేనా అని డౌట్ వస్తుంది. అంటే నా మనవణ్ణి నీ కొంగుచాట్ల కట్టేసుకున్నావా? అంత ప్రేమ చూపించే భర్త దొరికితే ఏ భార్య అయినా ప్రేమతోనే కదా లొంగుతుంది. అసలు ఆయన అల్లరి మీకు చెప్పాలంటే అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. అవన్నీ మాకెందుకులే గాని నువ్వు మీ ఆయన చూసుకోండి. అయ్య బాబోయ్, మర్చిపోయాను, మీ మనవడు కాఫీ తీసుకురమ్మన్నారు. నన్ను కాఫీ చేసి తీసుకురమ్మంటావా ఏంటి? అంత ఛాన్స్ మీకెందుకు ఇస్తాను? నా భర్తకి నేనే కాఫీ చేయాలి. ఆయన నా చేత్తో ఇచ్చిన కాఫీనే తాగుతారు. అది కూడా ఒక్కటే కాఫీ తీసుకురమ్మన్నారు. ఇద్దరు ఒకే కాఫీ తాగాలంట. ఏంటో ఈయన ప్రేమ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.